నేనేమంటున్నా, అమిత్ షా ఒక సుగ నిరంతరంగా ఇస్తున్నాడు. ఒకే దేశము ఒకే భాష ఉండాలి, నేను పూర్తిగా ఒప్పుకుంటున్నా. కానీ ఆ ఒకే దేశం ఒకే భాష అన్ని స్కూళ్ళల్లో ఉండాలి, ప్రైవేటు పబ్లిక్. మీరు చూసేది ఏంటంటే ప్రైవేట్ లో ఒక రకమైన భాష వస్తుంది, పబ్లిక్ దీంట్లోకి వచ్చేసరికి గవర్నమెంట్ లోకి వచ్చేసరికి భాష మామూలు లోకల్ లాంగ్వేజ్ లో మీరు చేయాలని అంటున్నారు. రెండోది రీజన్ ఇన్ని భాషలు ఉంటే ఇక్కడ ఉన్న నాలెడ్జ్ అన్ని చోట్ల అంతమంది ఇంటలెక్చువల్స్ పుట్టారు, క్రియేటివ్ సైంటిస్ట్, ఫిలాసఫర్స్ ఒక్క తరంలో ఒక్కరే ఎప్పుడో ఒకరు వస్తారు. వాళ్ళు ఒక తరంలో రాసిన పుస్తకం ఆధునిక దశలో ఆ దేశం అంతా ముందు చదువుకోగలగాలి. నేను తెలుగులో రాస్తానండి, ఎవరు చదువుతారు? కనుక నేనేమంటున్నా, అమిత్ షాజీ మై బోత్ సహీ హూ, హిందీలోనే చెప్తున్నా, మగర్ ఏక్ దేశ్ ఏక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేశ్ को लगा देंगे, పబ్లిక్ ప్రైవేట్ ఆప్కా బచ్చా ఇంగ్లీష్ మే. రెండవది ఆర్ఎస్ఎస్ అపోజ్ చేయమనండి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ అని. అంబానీ, ధీరుభాయ్ అంబానీ పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాడు. అశోక యూనివర్సిటీ, ఎవరు వేదాంత స్కూల్స్ నడుపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లను ఆర్ఎస్ఎస్ అపోజ్ చేయదు, వాళ్ళ స్కూళ్ళలో మీటింగ్లు పెట్టుకుంటారు. కేశవ మెమోరియల్ ఏందండి, ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లోనేమో మీరు మాతృభాష ఉండాలంటారు. అంటే ఏంది, చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, నాగలు చేసేటోళ్ళు, దున్నటోళ్ళు, గొర్రెల కాసేటోళ్ళు, బర్రెల కాసేటోళ్ళు, ఆవుల కాసేటోళ్ళు, వాళ్ళకేమో ఇంగ్లీష్ వద్దు. మరి ఈ దేశం ఒక దేశంగా ఎట్లా తయారవుతుంది?